ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెట్రోల్ ధరలపైన కేంద్రం షాక్. ధర తగ్గిందా పెరిగిందా తెలుసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. కేంద్రం పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనం పెట్రోల్ బంకులకు సంబంధించి బార్లు తీరుతున్నారు. రేపటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానుండడంతో వాహనదారులు ఎంతో కొంత మనీ సేవ్ చేసుకుందామని పెట్రోల్ బంకులకు కడుతున్నారు. దీంతో నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇంతలోనే ఒక ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. పెంచిన ధరలు వినియోగదారులపై ప్రభావం చూపబోవని, ఆ మొత్తాన్ని కూడా ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో సాధారణ ప్రజానీకానికి ఈ వార్త రిలీఫ్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదిలా ఉండగా చాలా రోజులు నిలకడ ఉన్న పెట్రోల్ ధరలను కేంద్రం ఇవాళ పెంచింది. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి 10.7.0066, డీజిల్ వచ్చేసి 95, అంటే ఈ రకంగా .82 ఉంది. ఎక్సైజ్ డ్యూటీ పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి ₹199.66 అన్నమాట. ఇక డీజిల్ ధర వచ్చేసి 97.82 చేరాల్సి అయితే ఉంది. అయితే కేంద్రం తాజా ప్రకటనతో ధరల్లో మార్పులు ఉండవు. ఇక ప్రస్తుతానికి విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి ₹109 అయితే ఉంది. డీజిల్ ధర వచ్చేసి ₹90గా ఉంది. అవే ధరలు ఇక మీద కూడా అమల్లో అయితే ఉంటాయని, సో డోంట్ వరీ అని చెప్పేసి. మరోవైపు స్టాక్ మార్కెట్లు, అమెరికా చైనా ట్రేడ్ వార్, ఆర్థిక మాధ్యమ భయాలు, OPEC+ ఉత్పత్తి పెంపు వంటి అంతర్జాతీయ ఆర్థిక భయాల నేపథ్యంలో కొంతకాలం క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వారం వ్యవధిలో సుమారు $100 అంటే $10లకు సంబంధించి వరకు తగ్గిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం ఇది 3 ఏళ్ల కనిష్ట స్థాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుదల నేపథ్యంలో ఇప్పటికైనా పెట్రోల్ ధరలు తగ్గుతాయేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్న సామాన్యులపైన కేంద్రం ప్రభుత్వం పెట్రోల్ పంపు అంటూ షాక్ అయితే ఇవ్వడం అయితే కోసం